నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని న్యూ బస్టాండ్ ఆవరణలో గల సర్వే నంబర్ 271/A లో గల 22 గుంటల భూమి మా తాతగారైనటువంటి భూమిని కబ్జా చేశారని మా తండ్రి కీర్తిశేషులు రామగౌడ్, అతని కుమారుడు కె శ్రీధర్ గౌడ్, కె ఈశ్వర్ గౌడ్లు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మా యొక్క తాత భూమిని కొంతమంది బోధన్ వాసులైనటువంటి సిహెచ్ శంకర్ గౌడ్, లచ్చా గౌడ్ అనే వ్యక్తి అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల సహాయంతో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, ఆ తర్వాత తన కుమారుడైన సిహెచ్ లోకేష్ గౌడ్ తండ్రి శంకర్ గౌడ్ పేరు పైన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ దస్తావేజులు తయారు చేయడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దార్ మరియు ఆర్డీఓకు ఫిర్యాదు చేయగా మున్సిపల్ అధికారులు వచ్చి అక్రమ కట్టడాలను నిలిపివేశారని, దానిలో భాగంగా సోమవారం రోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా ఈ విషయమై ఇంటికి తీసుకుని వచ్చామని వారు పేర్కొన్నారు. ఈ విషయమై ఈ రోజు మీడియా సమావేశంలో తెలపడం జరుగుతుందని మీడియా మిత్రులకు వేడుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లోగో పెట్టుకోపో, ఇంటికాడ ఉంది లోగో ఇరిగింది, అందుకే ఇంటికాడ కూడా తెచ్చిన. మరి లోగో లేకపోతే ఎట్లా నార్మల్ తీసుకుంటే ఇస్తారు. నాన్నగారి పేరు రామగౌడ్, తాతగారి పేరు హనుమగౌడ్ అండి. హనుమగౌడ్ పేరు పైన బోధన్ దౌత్యాల తరఫాలో 22 గుంటల భూమి కలదండి. ఈ యొక్క భూమి ఆర్టీసీలోకి వెళ్ళి బయటకు వచ్చేసింది. ఈ బయటకు వచ్చిన ల్యాండ్ బయట వ్యక్తులు కొందరు ఫేక్ రిజిస్ట్రేషన్, ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. ఈ క్రియేట్ చేసి దాని దగ్గర మొత్తం ఫెన్సింగ్ వాళ్ళు వేయడం జరుగుతుంది. మేము కూడా వెళ్ళాము, గతంలో వెళ్ళేసి 22లో మొత్తం క్లీన్ చేసామండి. మా అన్నయ్య మేము అందరం కలిసి ట్రాక్టర్ పెట్టి మొత్తం క్లీన్ చేసాము. తర్వాత ఇప్పుడు ప్రోపిటెల్ ల్యాండ్లో ఆ యొక్క ల్యాండ్ చూపిస్తున్నారండి. ఆ యొక్క ల్యాండ్ను ప్రోపిటెల్లో చూపించిన తర్వాత ఇప్పుడు ఎవరికి అధికారం ఉన్నట్టు, ఇప్పుడు గవర్నమెంట్కి అధికారం ఉందా, మనకి అధికారం ఉందా? ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు ఎలా కడతారు, రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, నాలా రిజిస్ట్రేషన్ ఎవరు చేసి ఇచ్చారు, ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు ఈ విషయం పైన మేము మున్సిపల్ అధికారి గారికి, కమిషనర్ గారికి కూడా పంపించాము. ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ అండ్ ఎంఆర్ఓ గారు, సర్వేయర్ని, డిప్యూటీ ఎంఆర్ఓ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ కూడా ఈ యొక్క కమిషనర్ అధికారులను పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఆపేయమని చెప్పి కూడా మాకు ఫ్లాట్ నుంచి వచ్చేసి చెప్పారు వాళ్ళకి, అయినా వాళ్ళు వినట్లేదు. అదే ఒకసారి కలెక్టర్ గారికి కూడా నిన్న ప్రజావాణిలో మేము ఇవ్వడం జరిగిందండి. ఇవ్వ ప్రజావాణి రిసిప్ట్ సార్ కూడా స్పందించారు. కలెక్టర్ గారు కూడా సార్ కూడా వెంబడే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. దీని గురించి ఏంటనేది మీరు చూడండి సార్. ఫేక్ డాక్యుమెంట్ సార్ ఇది. మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నాయి, వాళ్ళేమో ఫేక్ డాక్యుమెంట్ రెడీ చేస్తున్నారు సార్. వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్ వాళ్ళ పేరేమో చింతాకుల శంకర్ గౌడ్, చింతాకుల లోకేష్ గౌడ్ అండి. డాక్యుమెంట్ నెంబర్ 3405 1979 రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేము కోర్టు ద్వారా, హైకోర్టు ద్వారా పిటిషన్ వేసి బోధన్ అండ్ నిజామాబాద్కి పిటిషన్ వేసామండి. ఆ పిటిషన్లో వాళ్ళు ఇది ఫేక్ డాక్యుమెంట్ అని కూడా మాకు ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క కాపీ కూడా దీంట్లో సబ్మిట్ చేశాము మేము, మీరు కూడా చూసుకోవచ్చు. ఈ ఏదైతే చింతాకుల లోకేష్ గౌడ్ ఉన్నాడో ఆ ప్లేస్ మీకు వెళ్తే మిమ్మల్ని చంపేస్తాము, మీ భార్య పిల్లలను రోడ్ మీద తీస్తామని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరుగుతుందండి. మాకు తగు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని మేము కోరుతున్నాము. కేసు పెట్టిరా? అందరికీ నమస్కారం. మీడియా ప్రతినిధి చెప్పాలన్నా ఐపీసీ గట్టి